యోబు గ్రంథం 1వ అధ్యాయము చదవండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసరించిన వాడు. చాలు. యోబు అనే ఒక మనుషుడున్నాడు, ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఊజు అనే ఊరు పేరే, ఏం పేరు అది? ఊరు పేరే ఊజు. ఊజు అనే ఊర్లో యోబు అనే భక్తిపరుడు ఉన్నాడు. ఆయనే దేవునికి ఇష్టమైన భక్తిపరుడు. ఆయనే దేవునికి చాలా ఇష్టమైన వాడు యోబు భక్తుడు. ఆయన ఎలాంటి వాడంట? యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసరించిన వాడు. ఏం విసరించాడంట? చెడుతనమును విసరించాడు. మరి నీవు నేను చెడుతనమును విసరిస్తున్నామా? చెడుతనమునే మనం విసర్జించాలి. చెడు మన కంటికి చెడు కనబడుతుంది అనుకో, దాన్ని విసర్జించాలి. ఈ చెడు అనేది మనలో తీసివేసేయండి అని మనం ప్రార్థన చేయాలి. మనం విసర్జించాలి చెడుని, పాపాన్ని విసర్జించినప్పుడే నీవు దేవునికి ఇష్టమైన కుమారుడుగా కుమార్తెగా ఉంటావు. నీవు యథార్థత దేవుడు చూస్తాడు. దేవుడు యోబులు ఏం చూశాడు? యథార్థతను చూశాడు, న్యాయాన్ని చూశాడు, దేవుని యందు భయభక్తులు చూశాడు. ఆయన చెడుతనం విసర్జించడం కూడా చూశాడు. మనం ఎలాగ ఉండాలంట? యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా చెడుతనమును విసర్జించే వారుగా మనం ఉండాలి. నీతి కలిగి న్యాయము కలిగి ఉండాలంట. చెడుతనమును మనం విసర్జించే వారుగా ఉండాలంట. అలాగే మన జీవితంలో మనము చెడుని ఎప్పుడైతే మనం విసర్జిస్తున్నామో, అలాగే మన భక్తి జీవితంలో కూడా మనము చెడుని విసర్జించే వారుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా మనం చెడు